హాయ్, ఇవాళ చాలా రుచిగా ఉండే రోజ్ మిల్క్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీని గురించి 1/2 కప్ అన్సాల్టెడ్ బటర్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ రిఫైన్డ్ ఆయిల్, ఇంకా 1/2 కప్ పంచదార పొడిని తీసుకొని బాగా మిక్స్ చేయండి. అలాగే 1 కప్ మైదాని జల్లించి వేసుకోండి. అలాగే 1/2 కప్ బటర్ మిల్క్ అన్నమాట. 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇప్పుడు ఈ రోజ్ సిరప్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది. నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సో ఇది చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. మీరు మిల్క్లో కూడా కలుపుకొని తాగొచ్చు. సో ఆ రోజ్ సిరప్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. సో ఫుల్ ఫ్లేవర్ దిగాలంటే ఆ మాత్రం వేయాలి కదా. సో ఇది ఓవెన్లోని 170 డిగ్రీస్కి 28 మినిట్స్లో బేక్ అయిందనమాట. సో ఇదిగోండి, బాగా బేక్ అయిందని మనకి చాక్ చూస్తే అర్థమవుతుంది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు రోజ్ మిల్క్ చేస్తున్నామన్నమాట. సో 1/2 కప్పు మరిగించి చల్లార్చిన పాలు, ఇంకా అందులోని కొంచెం మన కండెన్స్డ్ మిల్క్, ఇంకా రోజ్ సిరప్ అన్నమాట. రోజ్ సిరప్ నేను ఒక 2 ఫుల్ స్పూన్స్ వేసాను. సో ఇది యాజ్ ఇట్ ఈస్ తాగినా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మనం ఇది మన కేక్ మీద వేస్తామన్నమాట. సో ఇప్పుడు మన కేక్ అంతా రోజ్ మిల్క్తో తడుపుతామన్నమాట. కేక్ చల్లారేలా చూసుకోండి, బాగా వేడిగా ఉండేలా చూడొద్దు. బాగా చల్లారాక అలాగే మనం వేసే రోజ్ మిల్క్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి, లేకపోతే ముద్దైపోయి షేప్ పోతుంది కేక్ది. సో ఇదిగోండి, ఫుల్ బాగా పీల్చుకున్నాక ఒక 1/2 అన్ అవర్ పక్కన పెట్టేయండి కేక్కి. అప్పుడే అది రోజ్ మిల్క్ని బాగా అబ్జార్బ్ చేస్తుంది. సో 1/2 అన్ అవర్ తర్వాత నేను కోస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది ఈ కేక్. రోజ్ మిల్క్ ఇష్టపడే వాళ్ళకి ఈ కేక్ ఇంకా నచ్చుతుంది. సో ఈ కేక్ అంతా మనం తయారు చేసిన రోజ్ మిల్క్ని అబ్జార్బ్ చేసుకుని ఆ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.